అయితే నిన్న శాసన మండలిలో ఒక అద్భుతమైనటువంటి విద్యారంగం ఎట్లా నాశనమైంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య మళ్ళీ బతకాలంటే, అది ప్రధానంగా ప్రభుత్వ విద్య బతకాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది నిన్న మండలిలో ఉన్నటువంటి అన్ని పార్టీల సభ్యులు ముక్త కంఠంతో వాయిస్ వినిపించారు. సో అక్కడ నిన్న మనం కూడా మాట్లాడడం జరిగింది విద్యా వ్యవస్థ పైన. అటు కవిత గారు కానీ, కోదండరామ్ గారు కానీ, నర్సిరెడ్డి గారు కానీ, రఘుత్తం రెడ్డి గారు కానీ, ఆ తర్వాత తక్కెలపల్లి రవీందర్రావు గారు కానీ, తర్వాత ఇటువైపు జీవన్ రెడ్డి గారు కానీ, బల్మూరు వెంకట్ కానీ, నేను కానీ అందరం కూడా ఒక మంచి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేసినాం. అంటే ఒక 7 గంటల పాటు కేవలం విద్యారంగం పైన 7-7:30 గంటల పాటు విద్యారంగం పైన చర్చ జరిగింది. ఈ చర్చలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చర్చలో చివరిలో పార్టిసిపేట్ కావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం విద్యాపరంగా ఎంత ఇబ్బందులలో ఉంది అనేది ఒక్కసారి చూస్తే, ఒకసారి ఆ విద్యా వ్యవస్థ పరిస్థితులు మనం ఒక్కసారి గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ దేశంలో మొత్తం ప్రపంచంలోనే ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న దేశం మనదే. అత్యధిక నిరక్షరాస్యులు ఉన్నటువంటి దేశం భారతదేశమే ప్రపంచంలో ప్రతి 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అందులో 34 మంది మన దేశంలో ఉన్నారు. 34 మంది మన దేశంలో ఉన్నారు. మళ్ళా విచిత్రం ఏంటంటే ఈ చదువు, ఈ భూమి ఏది సింధు నాగరికత టైము, ఆ తర్వాత తక్షశిల, నలంద విశ్వవిద్యాలయము, ఇవన్నీ కొన్ని మతాలు ఈ భూమి మీద పుట్టక ముందుకు పుట్టినటువంటి సంస్థలు ఇవన్నీ. అటువంటి గొప్ప దేశంలో ఇంకా చదువు ప్రతి గడపకు చేరలేదు. ఇంకా 26% మందికి చదివే రాదు. మన తాన 74% మనకు 74%. మన తాను ఉన్నటువంటి నిరక్షరాస్యులని మన దేశంలో ఉన్న నిరక్షరాస్యులు అందరిని ఒకతానికి తెస్తే 80 దేశాల మందిని ఒకతాను వేస్తే సమానం. అంతే. నిరక్షరాస్యులు ఎక్కువ ఉంటారు. ఇంకా 80 దేశాల జనంతో మన నిరక్షరాస్యులు సమానంగా ఉన్నారు. అంటే మన దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా దెబ్బతిన్నదో చూడండి. మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సో ఒక 2 minutes తీసుకుంటా దీని విషయంలో. ఇక్కడ సరే అంబేద్కర్ గారు విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చినప్పటికీ, సో దాని అమలు ఇంప్లిమెంటేషన్ ఎక్కడి దాకా వచ్చింది? ఆఖరికి 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెస్తే ఇప్పటి వరకు మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలే. మన గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేయలేదు దీన్ని, విద్యా హక్కు చట్టం ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఏమైనా చేస్తారో తెలియదు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలే. ఇక రాజశేఖర్ రెడ్డి గారు 2008 ఆగస్టులో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిండు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొస్తే దాంట్లో ఏం చేసిరంటే సేమ్ టైం మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ స్టార్ట్ చేసిరు. వాళ్ళు స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఇలా పైసలు పోయినాయి. ఈ మధ్యలో చదువుకున్నటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్కిల్స్ లేక, చదువు సరిగా అందక ఇదో రకమైనటువంటి దోపిడీ జరిగింది. ఇవాళ పోయిన ఒక్క ఏడాదే ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు 9,826 కోట్లు బిజినెస్ చేసినాయి. 9,826 కోట్ల రూపాయల విలువైన బిజినెస్ చేసినాయి. వేల కోట్లు. సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య కోసం 1132 కోట్లు ఖర్చు పెట్టింది. అది జీతాలకు దానికి దీనికి. ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు గింత బిజినెస్ చేసింది. దాంట్లో ఏంది ఎట్లా అంటే ఇప్పుడు
ఎంపీసీ ప్లస్ ఐఐటి ఐఐటి ఇటువంటి కొత్త కోర్సులు పుట్టించినాయి. కొత్త కోర్సులు పుట్టించి విపరీతంగా దోపిడీకి దిగబడ్డాయి. ఇవాళ మండల్లో మా చాలామంది సహచర సభ్యులు ఉన్నారు. అందులో పట్నం మహేందర్ రెడ్డి గారు నిన్న ఇడనేలు వెళ్ళయింది. పట్నం మహేందర్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత రవీందర్ గారు, తక్కెలపల్లి రవీందర్ రావు గారు, ఆ తర్వాత ఏవిఎన్ రెడ్డి గారు, ఆ తర్వాత పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు 1 2 3 4 5 ఇంకొక ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన మొత్తం ఆరుగురు సభ్యులకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళకు ఓకే, అవును, వీళ్ళకే ప్రైవేట్ కాలేజీలు, ఈమెకు ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, తర్వాత ఈయనకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఆయనకు, ఈయనకేమో డిగ్రీ కాలేజ్ ఉన్నది, ఈయనకేమో ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఇక్కడ చర్చ జరుగుతున్నట్టు వీళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కార్యక్రమం చేపట్టాలని ఎవరు చెప్తలేరు. నిన్న లాస్ట్లో నేను చెప్పింది అదే సార్, వీళ్ళ దగ్గరే ఉన్నాయి అన్ని ప్రైవేట్ కాలేజీలు, ఈ ఫీజుల నియంత్రణ జరగాలని చెప్తాను. ఇందులో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను గివి చెప్పగానే కయ్య అన్నారు. ఇక అసలు విషయం అది చెప్పే వరకల్లా సరే చైర్మన్ సాబ్ అది ఆ రికార్డులకేం తొలగిస్తున్నామని చెప్పి పేర్లు తీసుకోవద్దనండి. వాళ్ళ పేర్ల మీదనే సాగుతూ ఉన్నాయి. పేదోనికి ఫీజు తగ్గించే కాడ పేర్లు అయితే ఉంది, ఊర్లు అయితే ఉంది. సార్ ఒక్కటేమంటే మనం గమనించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు స్కూల్సు, ఈ వ్యవస్థ అంతా మండల్లో ఉండి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యను బాగు చేయాలి, ప్రైవేటు విద్యను తగ్గించాలనేటువంటి అంశంలో వీళ్ళందరూ ఎందుకు మద్దతు చేయగలుగుతారు? వీళ్ళు మండలిలో ఉన్నారు, అక్కడ అసెంబ్లీలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఉండే, మల్లారెడ్డి గారు ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు ఉండే, ఇట్లా 12 మంది ఉన్నారు. అలా 12 మంది విద్యా సంస్థలలో ఉన్నారు. కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అంటే వీళ్ళందరూ కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా ఈ 2 సభల్లో ఉన్న తర్వాత ప్రభుత్వ విద్యను బాగు చేయాలనేటువంటి ఇంటెన్షన్ వీళ్ళకి ఎందుకు ఉంటుంది అనేది నిన్న చర్చ, నిన్న జరిగినటువంటి చర్చ. అయితే సరే అక్కడ రకరకాల వాదోపవాదాలు చర్చలు జరిగినాయి, అది కామన్. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అంటే ఒక సభ్యుడిగా ఆయనకు సూచన చేసిన ఏమని అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జనాభా తగ్గిపోయింది, తద్వారా డీలిమిటేషన్లో మనకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి 2 పిల్లల నిబంధన ఏది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే చేయకూడదు అనే నిబంధన ఉన్నది కదా, ఎక్సెప్ట్ ఇది ఏది మున్సిపాలిటీస్. స్థానిక సంస్థల్లో 2 పిల్లల లోపు ఉంటేనే 2 పిల్లల నిబంధన ఉంది కదా, ఉంటేనే పోటీ చేయాలి. అయితే నేనేం చెప్పినా మన తన జనాభా తగ్గడం కోసం ఈ నిబంధన పెట్టుకున్నాం. కానీ ఇలా జనాభాను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. జనాభాను పెంచే టైంలో ఈ నిబంధన అడ్డొస్తూ ఉంది కదా, ఇది ఎందుకు పెట్టుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇది మంచి సూచన, దీన్ని తొలగించేటువంటి ఆలోచన చేద్దాం, చర్చకు పెడుతున్నాం అని చెప్పిండు. ఇక రెండోది ఏం చెప్పినాం, ఇది ఎట్లాగో తీసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలి, లేదంటే అడ్మిషన్ తీసుకున్నటువంటి నన్ను ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక సర్పంచ్ కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చేరితే ఆ సర్పంచ్ ఆ స్కూల్ని ఎట్లా చూసుకుంటాడు, తన ఇల్లు లెక్క చూసుకుంటాడు. ఎందుకంటే తన పిల్లగాడు చదువుతాడు కదా. ఒక వార్డు మెంబర్ అక్కడ పోటీ చేస్తే అక్కడ ఆ స్కూల్ను బాగా చూసుకుంటాడు. సో ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు 100% ఆక్యుపెన్సీని సంపాదిస్తాయి. తద్వారా మనకు కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి అని చెప్పి ఈ సూచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది. చేస్తే ఆయన కూడా పాపం సానుకూలంగా స్పందించాడు. ఆయన కూడా ఉన్నది. ఓకే, దాంట్లో కూడా పెంచకపోతే 40% కాస్మెటిక్ ఛార్జెస్ పేదోళ్ళ పిల్లల హాస్టల్స్లలో ఉండే పిల్లలు 100% పెంచినాం చైర్మన్ సార్. ఇవన్నీ కూడా
ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని అంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసింది, నాకు కూడా బాగానే అనిపించింది. చర్చ కోసం పెడుతుంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని అంటే పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి. లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, ఇద్దరు పిల్లలని. ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము. సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టింది. ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసింది. లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీస్ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీన్మార్ మల్లన్న సూచన చేసిండు. ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు. రైట్, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా సూచన స్వీకరించిండు. ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు ఈ నిబంధన పెట్టి చూడండి, ఒక్క ఏడాదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు పాఠశాలన్నీ కలకల్లాడకపోతే అడగండి. ఇది ఒక్క నిబంధన పెట్టండి చాలు. ఇది ఒక్క నిబంధన పెడితే ఇప్పుడు సర్పంచ్ ఒక్కడే కొడుకుందోలుగా ఇంకో 10 మందిని కూడా అలా చేరిపోరని చెప్తాడు అన్నట్టు. సో అట్లా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలన్నా, ప్రభుత్వ విద్య మళ్ళీ వికసించాలన్నా ఇదొక ఆప్షన్. సో అది ఎంతవరకు దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది పరిశీలించండి. కానీ సో నా సూచన ఇప్పుడు నా ఒక్కరిదే కాదు, నేను చేసినటువంటి సూచన ప్రజాభిప్రాయం కూడా తీసుకుందాం. ప్రజాభిప్రాయానికి ఏమంటారో చూద్దాం. అంటే స్థానిక సంస్థలనే కాదు, అందరి పిల్లలు ఉండాలి. కానీ ఇప్పుడు అది ఆ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి మటుకు అట్లా ఉన్నాయి కాబట్టి అది చెప్తున్నారు. లేకపోతే అసలు యాక్చువల్గా అందరికీ ఉండాలి. ఎమ్మెల్యే, ఎంపీలు, వీళ్ళ పిల్లలు కూడా ఉండాలి, ఎమ్మెల్సీలు. రైట్, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే మెజారిటీ ప్రజల మంచిదే కానీ చేస్తారా అంటే ప్రయత్నం చేస్తే ఎందుకు సాధ్యపడదు? మనం ఇద్దరు పిల్లల కండిషన్ పెట్టుకొని జనాభాను నియంత్రించినాం కదా, అదే కండిషన్ ఇటువైపు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏది ప్రభుత్వ పాఠశాలను కాపాడి ప్రైవేట్ పాఠశాలలని కంట్రోల్ చేయొచ్చు కదా. సింపుల్గా, దానికి ఎక్కువేం లేదు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చదవాలి అని నిబంధన పెడితే అని పెట్టిన నిబంధన తప్పనిసరి చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ నిబంధన వద్దు, ఈ నిబంధనలు వద్దనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే ఇది స్థానిక సంస్థలనే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు. అంటే ఇది ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి దాని గురించి చెప్తా ఉన్నాం. సో ఇది చేస్తే పాఠశాలల దిశనే మారిపోతుంది. అటు విద్యాశాఖ కమిషన్ కూడా సరే విద్యలో డెవలప్మెంట్ ఎట్లా కావాలి, మండల స్థాయిలో ఏ స్కూల్ ఉండాలి, బస్ సౌకర్యం ఎట్లా పెట్టాలని మంచి ప్రైవేటు ఒక స్టాండర్డ్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంది. విద్యా కమిషన్ ఆలోచనకు ఇది కూడా తోడైంది అనుకో, విద్యా కమిషన్ ఆలోచనకు ఇది కూడా తోడైతే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కలకల్లాడతాయి. వెనకటి తరీఖను సతరించుకుంటే అడ్మిషన్లు దొరికాయి, ఆ పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ దొరకకపోతే ప్రైవేట్ స్కూల్కి పోతారు. సో ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది. అప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ 1,20,000 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కడుపు నిండా పని దొరుకుతుంది. నేను అదే అంటున్నా భాయ్ సాబ్, ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నా. ఇప్పటికిప్పుడు అవి ఉన్నాయి కదా, రాబోతున్నటువంటి ఎన్నికలు అవి ముఖ్యమంత్రి పిల్లలు అందరి పిల్లలు కూడా అక్కడే చదవాలా, అందరి పిల్లలు అక్కడే చదవాలి. అందుకోసం చెప్తా ఉన్నా. సో మీ అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. రైట్, 195% మంది నిబంధన తప్పనిసరిగా చేయాలని చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున పోతున్నటువంటి సూచన. నిన్న మండల్లో నేను చేసినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున పోతున్నటువంటి సూచన. రెండోది, ఫీజుల నియంత్రణ కూడా
ఏది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ కనుక మనం చేయాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ను మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా ఇవి కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి 1-2 సూచనల గురించి నేను ప్రస్తావిస్తా. దాదాపు ఒక 1900 స్కూళ్ళు మూతపడ్డాయి. జీరో ఎన్రోల్మెంట్ పిల్లలు చేరకపోవడంతో స్కూల్ మూతపడ్డాయి. ఈ 1900 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి సూచన, ఎందుకు మూతపడ్డాయి? వాళ్ళ తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్ళ మీద మక్కువ పెరిగి ఆ టై బెల్ట్ షూజు ఇవన్నీ చూసి మక్కువపడి, సరే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా తర్వాత, కానీ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి ఇన్ని ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. సో ఇక్కడ నేను చేసినటువంటి సూచన ఏంటంటే, మొన్న బీఈడి డిఎస్సి 5 లక్షల మంది రాశారు. 5 లక్షల మంది రాస్తే అందులో 11,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 11,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇందులో ఈ 11,000కు ఈ తర్వాత ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు వివిధ గ్రామాల్లో ఉంటారు. ఇందులో ఒక్క స్కూల్కు 10 మంది నిరుద్యోగులను ఒక స్కూల్ అప్పగించి ఒకవేళ మనం ఇదొక ఆప్షన్ ఏది మనం ముందనుకున్న నిబంధన పెడితే ఇది అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీగా స్కూళ్ళన్నీ నిండిపోతాయి కాబట్టి. ఒకవేళ ఇది చేయనప్పుడు రెండో ఆప్షన్ ఏంది, ఈ స్కూళ్ళన్నీ ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఈడి చేసినటువంటి పిల్లలు, ఆ మండలంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక్కొక్క స్కూల్ను ప్రభుత్వం లీజ్కి ఇచ్చేయాలి, అప్పగించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న బ్లాక్ బోర్డ్స్, బెంచెస్, క్రీడా మైదానం అన్నీ వాడుకునే విధంగా వాళ్ళని పెట్టాలి. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో అయితేనే వీళ్ళకి ఇష్టం కదా, సేమ్ అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ యాజమాన్యంగా తాత్కాలిక యాజమాన్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టై బెల్ట్ వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకొని ఆ స్కూల్ను రన్ చేసుకోవాలి. రన్ చేసుకునేటువంటి సమయంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 25% సీట్లు, ఇందులో 25% సీట్లు ఫ్రీగా పేదవాళ్ళకి ఇవ్వాలి. పేద పిల్లలకి ఇచ్చేస్తే మరి వీళ్ళకి ఏం లాభం అంటే, వీళ్ళకి 65% నిధులు, 65:35 ఈ రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 25 మందికి ఫీజులు కడతాయి అన్నట్టు. వీళ్ళకు అట్లా ఒక బడ్జెట్ అట్లా వచ్చేస్తుంది కాబట్టి ఈ స్కూళ్ళు నడపడానికి ఈజీగా అవుతుంది. 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ 19,000 అంటే దాదాపు ఒక 19,000 మందికి ఉపాధి దొరుకుతుంది సొంత ఊర్లో, అది విద్యారంగంలో. సేమ్ టైం ఆ ఊర్లో స్కూల్ నడుస్తుంది, ఉపాధి దొరుకుతుంది, మళ్ళీ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి. పెడితే గిడితే ఆ మధ్యాహ్న భోజనం ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే మధ్యాహ్న భోజనం పెడతలేరు. సో ఈ బువ్వ కూడా వద్దని తోలుతున్నారు ప్రైవేటు కాబట్టి, ఉన్న ఊర్లోనే వీటన్నిటిని ఇట్లా చేయడం ద్వారా కొంత అన్ని ఊర్లలో స్కూళ్ళు ఓపెన్ అవుతాయి, కొంత మేరకు తక్కువలో చాలా నామినల్ ఫీజులో ప్రైవేట్ స్కూల్ బడి అక్కడ అందుబాటులోకి వస్తుంది. తల్లిదండ్రులకు కూడా ఉన్నటువంటి ఈగో ఏదైతే ఉందో సాటిస్ఫై అవుతుంది, ప్రైవేట్ స్కూల్గా మారిపోయిందనేది. అట్లా చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది రెండో ఆప్షన్గా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి ముచ్చట. సో నేనే కాదు, చాలామంది సభ్యులు వారి అభిప్రాయాలను వివిధ రూపాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మరి నిన్న జరిగినటువంటి చర్చ ఇంప్లిమెంటేషన్ వైపు పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ సర్కారీ బడి విద్య పంచాయతీలే ఉండవు. పంచాయతీలే ఉండే. ఇక్కడ మనం కూడా 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాల కోసం మనము 150 నుంచి 200 రూపాయల మధ్య ఖర్చు పెడుతున్నాం ఒక విద్యార్థికి. అదే మహారాష్ట్ర 500 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మనమే తక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. మనమే విద్యారంగంలో వెనకబడిపోయినాం, నిరక్షరాస్యతలో కూడా మనమే వెనకబడిపోయినాం. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం డిస్టర్బ్ అయింది మొత్తం విద్యా వ్యవస్థలో. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకుంటూ కొరియాకు పోతే ఒక మహిళ 3 ఒలింపిక్ మెడల్ గెలిచింది. అంటే ఇక్కడ ఇంతమంది ఉన్న మన దగ్గర 3 ఒలింపిక్ గేమ్లు కాదు కదా, బంగారు పథకం మీద తేలేకపోతున్నారు అని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు మైకేల్ ఫెల్ప్స్ ఈయన USA స్విమ్మింగ్ క్రీడాకారుడు. ఈయన ఒక్కడే 26 పథకాలు కొట్టిండు ఒలింపిక్లో. ఈ 3 కాదు, ఇంకా ఒక్కడే ఈయన 26 కొట్టిండు కదా. ఈయన కొట్టినన్ని పథకాలు కూడా ఇండియా కొట్టలేకపోయింది మొన్నటిదాకా ఒలింపిక్లో.
సో ఇట్లా అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటిది మన దేశం. అంటే మన దగ్గర ఉన్న నిరాక్షరాస్యుల్ని కనుక ఇతర దేశాలకు పంపితే సగం భూగోళానికి చదువు రాదన్నట్టు ఇప్పుడు కదా. ఈ పరిస్థితుల నేపథ్యంలో విద్యా వ్యవస్థ మారాలి అనేది నిన్న గట్టి సంకల్పంతో మండలి చైర్మన్ గారు ఎవరు మన సుఖేందర్ రెడ్డి సాబ్, అలాగే విపక్ష నాయకులు మధుసూనాచారి గారు, అలాగే డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, ముఖ్యమంత్రి గారు అందరు కలిసి దీనిపైన ఒక విస్తృత చర్చకు అవకాశం ఏర్పడింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మంచి సూచనలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే కొంతలో కొంత విద్యా వ్యవస్థ మారుతుంది అనేది ఒక ఆశ. ఇది జరిగినటువంటి అంశం. సో మీ అభిప్రాయాన్ని, స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చదవాలి అనే నిబంధన పెడితే ఎలా ఉంటుందంటే, దాదాపు 2200 మంది ఓటింగ్లో పాల్గొన్నారు, 94% మంది పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న ఈరోజు జాబ్ నోటిఫికేషన్ గురించి జర మాట్లాడుతూ అక్కడ ఎంత అవకాశం అంటే అక్కడ ఏది పడితే అది మాట్లాడనీకు ఉండదు. అక్కడ ఉన్నటువంటి పిటిషన్ టైంలో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఆ తర్వాత స్పెషల్ మెన్షన్లో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్నిటినీ నిబంధనలను చూసుకొని ఏదేది అవకాశం వస్తే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం మాట్లాడడానికే నేను ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం. రైట్, ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. రాష్ట్ర ప్రతిష్టలను దిగజార్చే కుట్రలు, అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు, అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, స్వార్థంతో విషం చిమ్ముతున్నారు, అభివృద్ధిపై యాసిడ్ దాడి చేస్తున్నారు, వాళ్ళ పార్టీలోని ఆధిపత్య పోరు అందరికీ తలనొప్పిగా మారింది. ఒక ఆయన పొద్దున ప్రెస్ మీట్ పెడితే పోటీగా ఇంకొక ఆయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తాడు, మళ్ళొకరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. రాష్ట్రం దివాలా తీస్తేనే వాళ్ళకి సంతోషం, ఎందుకంత కడుపుమంట, వాళ్ళ అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా. గచ్చిబౌలి భూముల చుట్టూ చేరిన గుంటనక్కలకు గుణపాఠం తప్పదు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం. ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు. మీరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడినా ఎన్నికలు 2028లోనే వస్తాయి. మహేశ్వర్ రెడ్డి పార్టీ బీజేపీ జమిలీ ఎన్నికలు అంటుంది. ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు 2029కి పోయేలా ఉన్నాయి. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తాపత్రయపడినంత మాత్రాన, ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నాడు వాళ్ళు ఎందుకో డిస్క్వాలిఫై కాలే, ఎందుకు ఉప ఎన్నికలు రాలే, మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి? 2014 నుంచి ఒకే చట్టం ఉంది. స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతిపక్షం అన్నీ అట్లనే ఉన్నాయి. చట్టం మారలేదు, న్యాయం మారలేదు, ఇంకెట్లా ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన అంటే ఏంది వాస్తవం ఏంది అనేది ఒక్కసారి పరిశీలిస్తే, పార్టీ ఫిరాయించారు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయినారు. పార్టీ ఫిరాయింపు ఇదొకటి. రాజీవ్ గాంధీ గారు అంటే అప్పట్లో ఈ పార్టీలో గెలిచి అండ్లకు గెలిచి ఇండ్లకు పోతురు అని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చేసిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంట్ చేసింది. అయితే ఈ చట్టం రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి పుంజాల శివశంకర్ గారు. పుంజాల శివశంకర్ ఈయన శంషాబాద్ పక్కన ఉన్న మామిడిపల్లి విలేజు, మన బీసీ బిడ్డ, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇక పార్టీలు మారితే పదవి పోయేటువంటి పరిస్థితులు ఉండే. అయితే 2014లో కేసీఆర్ గారు 2023 వరకు పనిచేసిండు. 9 సంవత్సరాల 6 నెలల కాలం పాటు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ కాలంలో ఆయన మొత్తం 42 మందిని చేర్చుకుండు. 42 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, కాంగ్రెస్, తెలుగుదేశం అందరినీ 42 మంది, ఆఖరికి సిపిఐ అభ్యర్థిని కూడా చేర్చుకున్నాడు. ఇక్కడ దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనను కూడా ఇందులో చేర్చుకుండు. బీఎస్పీ వాళ్ళని చేర్చుకుండు. ఎవరిని? ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత కోనేరు కోనప్ప. బీఎస్పీ వాళ్ళు ఇద్దరు గెలిస్తే వాళ్ళని చేర్చుకుండు. ఇటు సిపిఐ వాళ్ళని తీసుకుండు, ఇటు తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నాడు, అటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు గంపగుత్తగా. ఇట్లా 42 మందిని తీసుకున్నాడు. తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన ఎట్లా తీసుకున్నాడు? మరి వీళ్ళకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదా అంటే వీళ్ళని ఒక్కరొక్కరుగా తీసుకోలే. అయితే ఒక వ్యక్తి పార్టీ మారడం, ఒక వ్యక్తి ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారినప్పుడు ఈ చట్టం ఆధారంగా అతను డిస్క్వాలిఫై అవుతాడు. అయితే
వీళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అప్పట్లో. ఈ 10 మందిలో ఏం చేసిరంటే 8 మందిని గుంజిరు అనుకో ఒకటేసారి గంప గుత్తగా. ఎల్పీ ఏది సిఎల్పి పోయి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అవుతుంది. దీనికి చట్టం అనుమతిస్తుంది. ఎల్పీ పోయి దాంట్లో మెజారిటీ ఎల్పీ పోయి దీంట్లో విలీనం అయితే అనుమతిస్తుంది. సో కేసీఆర్ గారు ఈ రకంగా కొట్టుకొచ్చిండు, మొత్తం 2/3 వంతు కథం చేసిండు. ఇట్లా చేసుకుంటూ వచ్చిండు. మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నాడు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే హుజూర్ నగర్ దానికి అట్లా పెట్టి నల్గొండ ఎంపీకి పోటీ చేసి గెలిచిండు, అప్పుడు హుజూర్ నగర్ స్థానాన్ని ఖాళీ చేసిండు. ఖాళీ చేయడంతో ఏమైంది, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. సేమ్ టైము బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష హోదాను కోల్పోయిండు. సరే, అది తాత్కాలికంగా కొనసాగించి ఎందుకు కోల్పోయిండు, ఈ ఎల్పీ మొత్తం పోయి ఇలా చేరింది కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కాంగ్రెస్లోకి రాలేదు, వచ్చింది ఇండివిజువల్గా వచ్చారు. సరే, ఓ 10 మంది వచ్చారు, అందులో 3 వాపస్ పోయారు, ఇంకా 7 ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము ఇక్కడే ఉన్నాం, అక్కడ పోలేదు, ఇక్కడ చేరినాం, సరే అట్లా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇండివిజువల్గా పోయి అందులో చేరారు కాబట్టి వీళ్ళకు ప్రమాదం ఉండే. మరి ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంది అని అంటే, స్పీకర్ అంటే ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి పార్టీ మారింది అనుకో, ఇతని పైన అతని సొంత పార్టీ ఫిర్యాదు చేస్తే, సొంత పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేస్తుంది. స్పీకర్కు ఫిర్యాదు చేస్తే స్పీకరు ఇది విచారించి ఇతను పార్టీ మారింది కాబట్టి ఇతను సభ్యత్వాన్ని కోల్పోతుండు అని స్పీకర్ నిర్ణయం చేస్తాడు. మరి స్పీకర్ ఎప్పుడు చేయాలి ఈ నిర్ణయం అంటే ఆయన ఇష్టం, ఆయన నిర్ణయాధికారం ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు, మెల్లగా చేస్తాడు. ఈ స్పీకర్ నిర్ణయాన్ని కాదని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఏం చేయలేవు. అదే చెప్తుంది మొన్న. స్పీకర్ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాడు ఆ నిర్ణయం. ఫిరాయించిన అంటారుగా, చూస్తా పరిశీలిస్తా అని 5 ఏళ్ళ దాకా ఆగొచ్చు, 5 ఏళ్ళ దాకా ఆగొచ్చు అన్నట్టు. ఇక్కడనేమో స్పీకర్ రూపంలో అడ్డుకున్నారు, అక్కడనేమో చట్టాన్ని ఓవర్కమ్ చేసి మరీ ఎల్పీలను కలుపుకున్నారు. ఈ 2 డిఫరెంట్ విభాగాలు. సో ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఎన్ని రోజులలో తీసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరిగే కార్యక్రమాన్ని స్పీకర్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. కాబట్టి అది అట్లా ఉండిపోతుంది. దీనికి టైం బాండ్ కూడా లేదు, దీనికి టైం బాండ్ ఏం లేదు, ఇన్ని రోజులలో తీసుకోవాలని ఏం లేదు ఇక. అయితే అక్కడ ఏది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకరు ఇన్ని రోజుల లోపల తీసుకోవాలని ఏడ రాసిలేదు. అది ఇలా ఆయుధమై కూర్చుంది. ఇది ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం. భూగర్భంలో మిస్సైల్ సిటీ, భూగర్భంలో దాచిన ఆయుధాలకు సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఖండాంతర క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు అన్ని రకాల వెపన్స్ను వాటన్నింటినీ నిల్వ చేసేందుకు వీలున్న మిస్సైల్ సిటీ అని పిలిచే విస్తారమైన భూగర్భ సొరంగాన్ని చూపించిందట. ఎవడో దాని మీద తట్టుకునేదని వేస్తే అన్ని వెళ్ళిపోతాయి. 500 మీటర్ల లోపల ఉంటుంది. అవునా? నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకపోతుంది. ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది మంత్రి ఉత్తమ్. 3 బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు వచ్చింది. వారంలో ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి. మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపితే అది మొత్తం కొట్టుకపోయి దాని కింద ఉన్న ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పిందని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీళ్లు నింపాలని తాము సర్టిఫై చేయలేమని, నీళ్లు నింపుకున్నాక ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదంటూ ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని చెప్పారు. మేడిగడ్డలో ఒక్క పిల్లరే కదా కుంగిందంటూ ప్రతిపక్ష సభ్యులు పదే అంటున్నారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల డిజైన్లనే ప్రధాన లోపమని విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్టు తేల్చి చెప్పాయి. ఫౌండేషన్ టెక్నాలజీ కూడా పెద్ద లోపమే అని పేర్కొన్నాయని చెప్పి నిన్న చెప్పింది. తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలే. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని ఎందుకు మార్చారో ఇప్పటికీ స్పష్టత లేదు. విషయం ఏంటంటే ఇది చాలా విచిత్రమైనటువంటి అంశము. ఇక్కడ తుమ్మిడిహెట్టి దీనికి ఇక్కడ ప్రాజెక్టు కట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి, ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి, చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టు. ఇది ఒరిజినల్ పేరు. ఎస్, ఇది ఒరిజినల్ పేరు ఉండే.
అయితే దీన్ని కడతామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ పునాది వేసిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు వచ్చారు. ఈ ప్రాణహిత నది నుంచి చేవేళ్ల వరకు ఈ నీళ్ళని తీసుకొచ్చి పారించాలనేది ఓ భారీ లక్ష్యంతో పెట్టిరు. ఆల్రెడీ తమిడిహెట్టి దగ్గర ఓ 10,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు కూడా తవ్విరు. తమిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు తవ్వేటువంటి కాలువలు కూడా చేసారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు, ఆదిలాబాద్లో మంచిగా ఉంటుండే 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఎవరు మన మహారాష్ట్ర ఈ ప్రాజెక్టు ఇక్కడ కడితే మహారాష్ట్రలో ముంపు పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుందని చెప్పేసి అన్నమాట. 152 మీటర్ల ఎత్తులో కడితే ఇక్కడ మాకు ముంపు పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు కిరికిరి పెట్టిరు. మహారాష్ట్రలో కిరికిరి పెడితే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రితోటి చర్చలకు పోయిండు. ఈ పర్మిషన్ తీసుకొస్తా వాళ్ళతో మాట్లాడని చెప్పి పోయి అప్పటికి కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న ప్రభుత్వానికి మహారాష్ట్ర ఏం చెప్పిందంటే నువ్వు 148 మీటర్ల దగ్గర కట్టుకో, మాకే ఇబ్బంది లేదని చెప్పింది. అక్కడే కట్టుకో అని చెప్పింది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని చర్చలు చేసి ఎంతకు తెచ్చిందంటే ఇదే 148 మళ్ళా ఇదే 148 మీటర్లకు తెచ్చిండు. సో అది గతంలోనే ఇస్తాను వాళ్ళు ఒప్పుకున్నారు, అది తెచ్చిండు. తెచ్చిన తర్వాత బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయి విమానం బయటకు వచ్చి అప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ చీఫ్గా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసినావా మీకు సోయిండనా నేను తెచ్చినా చూడన్నాడు. వాళ్ళు చెప్పింది పాతది వాస్తవానికి. పోని మరి పర్మిషన్ తెచ్చింది కదా ఈడ కట్టాలి కదా 9 కాడ, ఈడ కట్టలే మళ్ళా ఇంకో కిందికి వచ్చాడు కాళేశ్వరం మేడిగడ్డ కాడికి వచ్చాడు. మేడిగడ్డ కాడికి వచ్చి ఈడ పెట్టిరు ఈ కాళేశ్వరం దుకాణం. మరి ఈడ పర్మిషన్ తెస్తేవి ఊరేగింపులు గుర్రాలు ఒంటెలతో చేస్తేవి ఈడ కట్టినామంటే ఈడ కట్టలే మళ్ళీ కిందికి వస్తేవి. ఇప్పుడు ఈడికేని తమ్మిడిహెట్టి నుంచి వస్తే కేవలం 21 మీటర్లు ఈ మీదకి ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడే ఇట్లాంటి అయిపోతుండే. ఇప్పుడు మేడిగడ్డ నుంచి 100 మీటర్ల పైన 120 మీటర్ల అందాదా ఎత్తిపోయాలి. మూడు లిఫ్టులు పెట్టి ఎత్తిపోస్తే ఇళ్ళకి వస్తాయి. ఇదేమో ఒకటే లిఫ్ట్ ద్వారా వచ్చేది. ఇగో జరిగినటువంటి తగ్గిది ఈ కరెంటు బిల్లు మోటార్లు మీటర్లు అన్నీ కాదనం. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎత్తలే. యూపీఐ సేవలకు బ్రేక్. ఇక గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్స్లో నిన్న బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సమస్యను వెంటనే సరిచేసిందట. ఇక విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు. ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది. అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక బెట్టింగ్ యాప్స్పై సిట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించినా వదిలిపెట్టాం. సీఎం రేవంత్ చట్టాలను సవరిస్తాం, శిక్షలను పెంచుతాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడం. శాంతి భద్రతల విషయంలో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో లాయర్ దంపతులను నడి రోడ్డుపై చంపినా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి ఆవేదన. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మహిళ ఛాతిని తాకడం, డ్రెస్సును లాగడం అత్యాచార యత్నం కిందికి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జడ్జి చేసిన వ్యాఖ్యల్లో సున్నితత్వం లోపించిందని, ఆయన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని, క్రూరంగా ఉన్నాయని కూడా పేర్కొన్నది. జడ్జి కింద జడ్జి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పు బట్టి ఆపింది. నాడగుంజన ఏం కాదంటే ఇట్లా అని ఫస్ట్ సభలో నన్ను మాట్లాడనిస్తలేరు, స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ. నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా, వారం నుంచి ఇదే పరిస్థితి అని ఫైర్. వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు. అసలు లోక్సభలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. స్పీకర్ ఓం బిర్లా నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సంప్రదాయం. సభలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు మహాకుంభమేళా గురించి మాట్లాడారు. ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోడీని ప్రశ్నించాలని అనుకున్నా, కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. సహజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది జరిగేటువంటి సమయంలో మైకులు ఇయ్యరు కొన్నిసార్లు, అవి అన్ని సభలలో ఉంటాయి. ఇక అసెంబ్లీలో కమిషన్లలో డిప్యూటీ సీఎం భట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమిషన్లు అడుగుతున్నారని కేటీఆర్ అంటే, బిల్లుల క్లియరెన్స్కి 20% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు. దమ్ముంటే ఆరోపణలు నిజమని నిరూపించండి అని చెప్పి భట్టి డిమాండ్. మీరే 1000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టి వెళ్లారు, మైక్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిప్యూటీ సీఎం హెచ్చరిక. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్, భట్టికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్, ఎంట్రీ పాయింట్ వద్ద నిరసన.
ఇక అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు శిక్ష. మృతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశం. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య. 2023లో సరూర్ నగర్లో ఈ ఘటన జరిగింది. అయితే నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత టెంపుల్కి వస్తుండే అప్సర. టెంపుల్కి వస్తుంటే ఆ టెంపుల్కి వచ్చిన పరిచయం అయింది. తర్వాత అన్నీ కూడా జరిగినాయి. ఆ జరిగిన తర్వాత ఈమె పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈయన మీద ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెస్తే చంపేసి తర్వాత మొత్తం అదంతా కంకర బింకర అంటుంటుంది కదా, దాని కింద వేసేసి మొత్తం పూడ్చిపెట్టేసి పూజారి అది చేసి పెడితే దొరికిండు మొత్తం. రైట్గా ఇరిగేషన్ పై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఫైర్. కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ను సభలో పెట్టాలి. కేసీఆర్ హరీష్ రావును ప్రాసిక్యూట్ చేయాలి. బీఆర్ఎస్ పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు, అయినా వాళ్ళకు బుద్ధి రాలేదని బీజేపీ ఎమ్మెల్యే హరీష్ విమర్శ. అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తాం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ శాశ్వత అధ్యక్షునిగా నువ్వు పెట్టుకో ఇండియా ఇతర దేశాల్లో లాగా పక్కాగా జరగాలి. పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్ లేనని ప్రూఫ్ చూపించాలి. ఎలక్షన్ డే తర్వాత వచ్చే మెయిల్ బ్యాలెట్లను లెక్కించొద్దు. విదేశీయులు డొనేషన్లపై నిషేధం విధించాలని ఉత్తర్వులట. ఈ ట్రంప్ ఏమేమో చేస్తుండు. నల్లగా ఉంటే ఎందుకు ఈ వివక్ష? కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్. సమాజంలో చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా. నాకు మళ్ళీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్నా. నలుపు రంగు సిగ్గుపడాల్సిన విషయం కాదని కామెంట్ అంటూ ఒక చీఫ్ సెక్రటరీకి ఈ వివక్ష ఎదురైతే ఏంది దారుణం అసలు. యాక్చువల్గా రాష్ట్రంలో ఆమెనే పెద్ద ఆఫీసర్, అంతకంటే పెద్ద ఆఫీసర్. భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగ్. తాపీ మేస్త్రి దుర్మరణం, శిథిలాల కింద కార్మికుడు. రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం. 30 ఏళ్ల పాత బిల్డింగ్ పైన 5 అంతస్తుల నిర్మాణం. 30 ఏళ్ల కింద కట్టిన పాత బిల్డింగ్ మీద మళ్ళీ 5 అంతస్తులట చేసిందట. అనుమతులు లేకుండానే పనులు. జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ఓనర్. పిల్లలు కుంగడంతో కూలిన 6 అంతస్తుల భవనం కుప్పగూలిపోయిందట. ఇక చూసుకో. హలో ట్రంప్, ఎన్నికల ప్రక్రియ కోసం సలహాలు ఇస్తా రాసుకో. ప్రచారాలు, పంపకాలు, బెదిరింపులు, రిగ్గింగ్లు ఎట్లుండాలని చెప్తారట మనోళ్ళు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో ట్రంప్ భారీ మార్పు. భారత్ బాగుందని అన్నాడు అనమాట. ఆయనకు తెలియదుగా. ఇక కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మేము బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. మీలా అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు. మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగ్ అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. ఇక 30% కమిషన్లు తీసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టుడికిన సభ. బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన వాకౌట్ కూడా చేసింది. రైట్గా ఉప ఎన్నికలు రావు. బీఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి? అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుంది. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేములపై కఠిన చర్యలు, వాటి నిరోధానికి సిట్టు. వాటిని నిర్వహించినా, ప్రచారం చేసినా ఉపేక్షించం. కేటీఆర్ హరీష్ల దుష్ప్రచారం పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. వారి పోటీ తలనొప్పిగా మారింది. గచ్చిబౌలిలో వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం. ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం. ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు. వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కోర్టులో అంశం అసెంబ్లీలో సీఎం తీర్పు. ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హరీష్ రావు అంటా ఉన్నాడు. సీఎం ఎక్కడా కోర్టు పేరు తీయలేదు. శాసనసభలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అంటున్నాడు. చట్టసభలో ఏ అంశమైనా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి ఉత్తమ్. ఇక మా సీఎం మంచోడు, అందుకే మీరు 15 నెలలుగా ప్రశాంతంగా. ఒక వార్త వినిపిస్తూ ఉంది. సో తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే 2 మంత్రులను తొలగించాలనుకున్నారో ఇప్పుడే వాళ్ళని ముట్టుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రధానంగా బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో కేంద్రం ఏఐసిసి ఏదైతే ఉందో సెంట్రల్ కమిటీ వాళ్ళు ఒక నివేదిక తెప్పించుకొని తాత్కాలికంగా ఆపాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ కొంత విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉంది. కొండా సురేఖ గారు ఆ తర్వాత జూపాలి కృష్ణారావు ఇద్దరిని మళ్ళీ సేఫ్ జోన్లోకి అధిష్టానం తీసుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఇక రెండో అంశం ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొత్తగా వినిపించింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నట్టుగా సమాచారం. మరో 1000 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్ అధికారం కలే అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటుండు. రాపై ఆంక్షలు విధించండి. సిక్కు వేర్పాటువాదుల హత్య కుట్రలో రా పాత్ర. అమెరికా ప్రభుత్వానికి మత స్వేచ్ఛ కమిషన్ సిఫార్సు. భారత్లో మత స్వేచ్ఛ క్షీణించిందంటూ నివేదిక. ఆందోళనకర దేశంగా ప్రకటించాలని ప్రతిపాదన. యుఎస్ సిఐఆర్ఎఫ్ సిఫార్సుపై భారత్ మండిపడ్డదట.
ఇక హామీ మంత్రం అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్ వివేక్ గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు ఫలిస్తే శ్రీహరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు తాజా విస్తరణలో వీరికి ఖాయమని ప్రచారం 5వ వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి 6వ పదవి ఇస్తే ఆది శ్రీనివాస్కి అవకాశం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అదే మంత్రివర్గ విస్తరణ. ఇక నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి, ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం అంట. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు, నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. రిజ్యూను కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయాలరట. వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాను, వాళ్ళు కలుస్తారు వాళ్ళ బాధ. భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం శిథిలాల కింద 2 మేస్త్రీలు పలువురు కూలీలు ఉండే అవకాశం. కొనసాగుతున్న సహాయక చర్యలు కాపాడాలంటూ ఓ మేస్త్రి ఆర్తనాదాలు. స్లాబ్కు రంధ్రం చేసి ఆక్సిజన్ నీరు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అధికారులు. పాత భవనంపై సామర్థ్యానికి మించి 6 అంతస్తుల భవనం వల్లే ప్రమాదం. పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన భవన యజమానట. అయ్యో. అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు, 10 లక్షల జరిమానా, అందులో 9.75 లక్షలు మృతురాలి కుటుంబానికి. సాక్ష్యాలను తారుమారు చేయాలని యత్నించినందుకు మరో 7 ఏళ్ల జైలు. రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు. 2023 జూన్ 3న పథకం ప్రకారం అప్సరను చంపిన పూజారి సాయికృష్ణ. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం, పెళ్లికి అప్సర ఒత్తిడి చేయడంతో హత్య చేసిందట. యూపీఐ సేవల్లో అంతరాయం. ఇక దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిన లావాదేవీలు, పేమెంట్ యాప్స్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు. ఇక డబ్బు కోసం ఏటీఎంల వద్ద పడిగాపులు, పరుగులు తీసిండ్రు, వ్యాపారులపై దెబ్బ పడ్డది. రైట్గా ఇన్బిల్ట్ కాలర్ ఐడి, స్పామ్ కాల్స్ నిరోధానికి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా సిఎన్ఏపీ సేవలు. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసిన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు. తొలుత ఏ నెట్వర్క్ ఆ నెట్వర్క్ పరిధిలోనే చేస్తారట. స్పామ్ కాల్స్ని ఇన్బిల్ట్గా గుర్తిస్తాయట ఇప్పుడు ఆ సంస్థలు. భూగర్భ క్షిపణి నగరం, భూమికి 500 మీటర్ల అడుగున నిర్మించిన ఇరాన్ అట. 500 మీటర్లు అంటే ½ కిలోమీటర్ లోపల. వీడియోను విడుదల చేసిన ఐఆర్జీసీ, అందులో ఖైబర్ షెకాన్సు, గద్రహాసు, సెజ్జిల్సు, హాజ్ కసీమ్స్, పహెన్ క్షిపణులు ఇప్పటికే ఇరాన్లో పలు భూగర్భ నగరాలు ఇతర దేశాల నిఘా నుంచి తప్పించుకునేందుకేనట. మరి రిలీజ్ ఎందుకు చేసిరు? రిలీజ్ చేసి తెలిసిపోతుంది కదా. వాడన బాంబు గట్టిగా వేస్తే ½ కిలోమీటర్ పోతుంది. ఉంటుందా భూమి ½ కిలోమీటర్ పోవుడంటే? అమెరికా ప్రతీకార సుంకాలతో మన ఫార్మాకు దెబ్బ. ఔషధాల ధరలు పెరిగిపోయి యుఎస్ మార్కెట్లో మన వాటా తగ్గిపోయే ముప్పు. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ హెటిరో గ్రూప్ సంస్థల చైర్మన్ పాడసారారెడ్డి ఆందోళన. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన అంటూ ఈ హెటిరో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాసు ఒకసారి మొత్తం ఒక రీసెర్చ్లో తేలింది, అదంతా ఫేక్ అని తేలింది. దాని మీద కంప్లైంట్ కూడా చేసినాం. హెటిరో డ్రగ్స్లో ఇవి ఇతర దేశాలను ఎట్లా మోసం చేస్తుంది అనేది కూడా ఆయా దేశాలకు కూడా మేలు కూడా పెట్టినాం. 100 కోట్ల రూపాయల నోట్ల కట్టలు చూసినాం కదా. ఎట్టకేలకు తేజస్కు అమెరికా ఇంజన్లు డెలివరీ ప్రారంభించిన జీ ఏరోస్పేస్. F404లో మొదటిది త్వరలోనే హాల్ కట. రైట్గా నేను సభకు పోయేటువంటి సమయం అయితే ఉంది. నేను అక్కడికి వెళ్తా సోదరులారా. మీరు మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేసినారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చదవాలి అనే నిబంధన పెడితే ఎట్లా ఉంటుందంటే నిబంధనలు తప్పనిసరి చేయాలని చెప్పి 93% మంది అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ మనం ఈ శనార్థి తెలంగాణలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా రాసుకున్నాం. ఒకసారి ఇది కూడా చూస్తాం ఒక 5 నిమిషాలు. రైట్గా విద్యా వైద్యం 2 కళ్ళు. విద్యా వ్యవస్థ బాగుతోనే ఉత్తమమైన అభివృద్ధి సాధ్యం. ఒకప్పుడు నలంద, తక్షశిల ప్రపంచానికి ఆదర్శం. కానీ ఇప్పుడు దాదాపు 1200 యూనివర్సిటీలు ఉంటే వరల్డ్ టాప్ 200లో ఒక్కట్లేదు. ఇది మన ఉన్నత విద్య పరిస్థితి. పూలే ఎప్పుడో దేశంలో విద్యా ఆవశ్యకతను గుర్తించారు. అందుకే ఆయననే ఆదర్శంగా తీసుకున్న భీమరావు విద్యను రాజ్యాంగ హక్కుగా మార్చారు. ఢిల్లీ సర్కార్ విద్య కోసం 22% బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. చివరకు అత్యంత వెనుకబడిన బీహార్ 18% కేటాయిస్తోంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం 7%. రాష్ట్రంలో 1800 స్కూల్స్ మూతపడే దశలో ఉన్నాయి. అందుకే ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు రావాలి. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. విద్య వైద్యం దేశానికి అభివృద్ధి సూచికల వంటివని, వాటిలో ఉత్తమమైన పురోగతి సాధించినప్పుడే దేశం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మల్లన్న బుధవారం దేశ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తీరుతెన్నులపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రపంచంలోని మేధావి వర్గం అంతా అనాది నుంచి ఏ దేశానికైనా విద్యా వ్యవస్థ వెన్నుముక అని చెప్పినట్టు గుర్తు చేశారు. నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ విద్యా పటిష్టత గురించి వివరించారన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక విద్యకే ఉందని మండేలా చెప్పగా, నిజమైన విద్య అంటే వ్యక్తి యొక్క మనస్సు, ఆత్మను వికసింపజేయడమేనని గాంధీ చెప్పినట్టుగా వివరించారు. ఇక ఈ విషయాన్ని చూస్తే
ఒకప్పుడు భారతదేశంలో ఎంతో ఉన్నతమైన విశ్వవిద్యాలయాలు ఉండేవన్నారు. క్రీస్తు పూర్వం దేశంలో ఏర్పడిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచానికే రోల్ మోడల్గా నిలిచాయన్నారు. అయితే ఇంతటి విలువైన విశ్వవిద్యాలయాలు స్థాపించబడిన దేశంలో ఇప్పుడు 1200 యూనివర్సిటీలు ఉంటే ప్రపంచంలోని టాప్ 200లో ఒక్కటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మందికి చదువు రాదన్నారు. ప్రపంచంలోని 80 దేశాల మొత్తం జనాభా కన్నా మన దేశంలోని నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ అన్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని, ఒకప్పుడు ఉన్నతమైన విద్యాలయాలు స్థాపించబడిన దేశంలో విద్యకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు రావడం ఏంటని ప్రశ్నించారు. సిచ్యువేషన్ చూస్తుంటే మన దేశంలో విద్యారంగం అందరికన్నా ముందే మేల్కొని అందరికన్నా ముందే అంతమైనట్టు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో అనేక మతాలు పుట్టాయని, హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు మన కంట్రీనే పుట్టినీళ్ళైందన్నారు. అయితే దేశంలో మత గ్రంథాలు అనేక ఇళ్ళకు చేరినవి. ప్రతి శరీరానికో మతం దాకింది కానీ అక్షరాలు దాకలే. అయితే దేశంలో మత గ్రంథాలు అనేక ఇళ్లకు చేరగలిగాయని, విద్య మాత్రం ఆ స్థాయిలో అన్ని ఇళ్లకు చేరలేకపోయిందన్నారు. పేద వర్గాలకు చదువు ఎంత ముఖ్యమో షిరిడి సాయిబాబా కన్నా 8 ఏళ్ల ముందే పుట్టిన బీసీల ఆత్మబంధువు ఆరాధ్య దేవుడు జ్యోతిబా పూలే ఆనాడే గుర్తించగలిగారన్నారు. అందుకే జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేను తన గురువుగా ప్రకటించుకొని విద్యను రాజ్యాంగ హక్కుగా మార్చారన్నారు. ఆ హక్కు ఆధారంగానే ఈ దేశంలో అందరికీ విద్య అనేది సమాన హక్కుగా మారిందన్నారు. కొన్ని మతాలు, ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు ఇప్పుడు రూపం మార్చుకొని పేదవాళ్ళకి విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రాను రాను రాజుగుర్రం గాడిద కాదు కంచెర గాడిద అయినట్టుగా ఈ దేశంలో బలమైన పునాదులు వేసుకున్న విద్యా వ్యవస్థ అంతకంతకు నీరుగారిపోయిందన్నారు. దేశ స్వతంత్రం తర్వాత పాఠశాలలు, విద్యాలయాలు మెరుగుపడ్డాయని, కానీ అప్పటి పేదరికం కారణంగా విద్య అందరికీ అందలేదన్నారు. 2009 వరకు విద్య కొరకు రాజ్యాంగ సవరణలు జరగడం బాధాకరమన్నారు. ఈ పాపం మనది కాదా అని ప్రశ్నించారు. దేశం రాష్ట్రంలో డిగ్రీ ఎయిడెడ్ కళాశాలలో అప్పటి ప్రమాణాలు ఇప్పటి అస్సలు కనిపించడం లేదన్నారు. ఎక్కడ చూసినా అధ్యాపకుల కొరత ఉందన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే విద్యాలయాలు నెట్టుకు వస్తున్నారని, వారికి కూడా ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అనేకమైన అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. కానీ ఖాళీలు అనుకున్న స్థాయిలో భర్తీ కావడం లేదన్నారు. పరిస్థితులను చూస్తుంటే విద్యా వ్యవస్థను ప్రైవేట్ రంగం చూసుకోవాలనే ప్రభుత్వాలు ఉచిత సలహాను ఇస్తున్నట్టు కనిపించిందన్నారు. ఇంటర్మీడియట్ విద్యా పరిస్థితి కూడా అలాగే ఉందని, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేసాయన్నారు. ఫలితాలు చూస్తే చాలా ఒకటి చాలు 1, 2, 3 అంటూ ఊదరగొట్టేస్తుంటాయని విమర్శించారు. ఇటీవల 72 దేశాలు ప్రోగ్రామ్ ఫర్ అసెస్మెంట్లో పాల్గొంటే అందులో మనకు 71వ ర్యాంక్ వచ్చినట్టు గుర్తు చేశారు. ఇదంతా మన ఇంటర్ విద్యా వ్యవస్థ ఘనకార్యమేనన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంటర్ విద్యకు ప్రభుత్వాలు పెద్దగా నిధులు కేటాయించడం లేదన్నారు. యూకేలో ప్రతి ఇంటర్ విద్యార్థి కోసం 11 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫిన్లాండ్లో 10 లక్షలు, దక్షిణ కొరియాలో 11 లక్షలు, జపాన్లో 9 లక్షలు ఖర్చు చేస్తున్నారని. కానీ మన దేశంలో మాత్రం ఒక్కో ఇంటర్ విద్యార్థిపై సరాసరి చేస్తున్న ఖర్చు 30,000 మాత్రమేనన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు చూస్తే దాదాపు 3,180 వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వానికి గిన్ని, ప్రైవేట్ గిన్ని ఉన్నాయి. ఇక 3,93,000 మంది మాత్రమే చదువుతున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం దాంట్లో. ఇక అదే ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 6,37,000 మంది చదువుతున్నట్లు లెక్కలు బట్టి అర్థమవుతుంది. సర్కారు కళాశాలలో క్వాలిటీ అధ్యాపకులు ఉన్నప్పటికీ ప్రైవేట్లోకే విద్యార్థులు ఎందుకు పోతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్లో చదివిస్తే తప్ప మన స్టూడెంట్కు భవిష్యత్తు లేదనే భావంతో ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నట్టు వివరించారు. 2014-2025 బడ్జెట్లను ఒకసారి పరిశీలిస్తే చాలా బాధేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23,74,157 కోట్ల బడ్జెట్ను పెడితే ఇందులో విద్య కోసం కేవలం 1,82,699 కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఢిల్లీ ప్రభుత్వం 22% విద్య కోసం ఖర్చు చేస్తుందని, హిమాచల్ ప్రదేశ్ 19%, ఛత్తీస్గఢ్ 18%, చివరకు అత్యంత వెనుకబడిన బీహార్ 18% విద్య కోసం ఖర్చు చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రం మాత్రం 7.6% బడ్జెట్ను మాత్రమే ఖర్చు చేయడం శోచనీయమన్నారు. 2008లో అప్పటి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పేద వాళ్లకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేసినట్టు గుర్తించేశారు. అందులో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. అప్పట్లో ఆ నాయకుడి ఆలోచన కరెక్ట్గానే ఉందని, కానీ అదే అదునుగా రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా సదరు కాలేజీల ఖజానాలోకి వెళ్ళిపోయిందన్నారు. ఇక విద్యార్థులకు మాత్రం ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం, ఆయా కళాశాలలో చదువు చెప్పేవారు దిక్కు లేకపోవడం బాధాకరం అన్నారు. దీంతో వీటిలో చదవాల్సిన చాలా మంది విద్యార్థులకు స్కిల్లు లేకుండా పోయాయని మన ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయన్నారు. వీటన్నిటిని మన ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1800 స్కూళ్లు మూతబడే దశకు చేరుకున్నాయి. అయితే వాటిలో అవస్థాపన సౌకర్యాలు ఉపయోగించుకొని ఉద్యోగాలు రాని అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి వాటిని రన్ చేయగలిగితే ఎంతో బాగుంటుందని నిన్న సభలో నేను మాట్లాడినటువంటి అంశం ఇది. ఇక వారం రోజులుగా మైక్ ఇవ్వలేదు, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఛాన్సే రాలేదు. లోక్సభ అప్రజాస్వామిక పద్ధతుల్లో నడుస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశాడు. లోక్సభలో ప్రజాస్వామిక విలువలకు పాత్రేస్తున్నారని స్పీకర్ తనకు వారం రోజులుగా మైక్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆ పార్టీ
నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను గతంలో తాను ఎప్పుడు చూడలేదని చెప్పి నిన్న వారం రోజుల నుంచి మైక్ ఇస్తలేరట రాహుల్ గాంధీ గారికి. ఇక్కడ దయచేసి మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా, నాకు సభ టైం అవుతుంది, మిగతాది అన్నందిస్తాడు. సో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా చదవాలి అనే నిబంధన పెడితే అంటే నిబంధన తప్పనిసరిగా చేయాలని చెప్పి 92% మంది అభిప్రాయపడ్డారు.